హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు చుక్కకూర పప్పు వండానండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఆకుకూరలు హెల్త్కి చాలా మంచిది కదా. ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇప్పుడే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఈ ఆకుకూర పప్పు చుక్కకూర పప్పు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక 4 కట్టలు చుక్కకూర తీసుకున్నానండి, మీడియం కట్టలు. ఇలా కొంచెం కాడలతో ఉండొచ్చు, చక్కగా ఉడికిపోద్ది. వాటిని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకున్నాను. దాంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకుని వాటర్ మునిగేంత వరకు వేసి పక్కన పెట్టేసి ఒక 10 నిమిషాల తర్వాత వాష్ చేసుకుంటానండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోండి. ఇప్పుడు పప్పు వేసుకుందాం. ఆకుకూరకి 1 కప్పున్నర పప్పు వేస్తున్నానండి. ఆ చిన్న కప్పుతో ఒక 200 గ్రామ్స్ ఉంటుంది. వాష్ చేసేసుకుని వాటర్ వేసుకుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఆకుకూర కడిగేసుకున్నామండి. వాష్ చేసేసుకున్నాం 4-5 టైమ్స్. ఆ పప్పులో వేసేసుకుందాం. ఒక 2 పచ్చిమిర్చి నేనైతే 2 వేస్తున్నానండి, కారంగా ఉన్నాయి ఇవి. మీరు కారంకి తగినట్టుగా వేసుకోండి. ఒక 3 టమాటాలు సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం. అలా మీరు రుచికి తినేదానికి తగినట్టుగా కారం వేసుకోండి. చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది పులుసు తీసి వేసుకుంటున్నాను. 1 స్పూన్ ఆయిల్ వేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకోండి. కుక్కరు 4 విజిల్స్ వస్తే ఒక 4 విజిల్స్ వచ్చేస్తే సరిపోతుందండి. ఇలాగా మెదిగిపోయింది కదా, దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకుని మెదిపేసుకుంటున్నానండి. పప్పు గుత్తితో ఇలా మెదిపేసుకోండి మెత్తగా. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుందాం తాలింపుకి. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వెల్లుల్లి ఒక 8-10 దంచుకుని వేసుకోండి. ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, 3 ఎండుమిర్చి ఇలాగా ముక్కలు చేసుకుని వేసుకోండి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసేసుకుని తాలింపు బాగా వేగిపోవాలండి. వేగిపోయినాక మెదుపుకున్న పప్పులో ఇప్పుడు వేసేసుకుందాం. అంతేనండి, రెడీ అయిపోయింది. ఆకుకూర పప్పు హెల్త్కి చాలా మంచిది. వీక్లీ 2-3 టైమ్స్ ఆకుకూర తినడానికి ట్రై చేయండి. ఇదిగోండి, రెడీ అయిపోయింది పప్పు. సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి మీరు తినేదానికి తగినట్టుగా. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో కూడా వేసేసుకున్నాను. చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒక్కసారి నేను చూపించిన విధంగా మీరు ట్రై చేసి చూడండి, తప్పకుండా మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ కూడా పెట్టండి. ఆకుకూర పప్పు ఇష్టమన్న వాళ్ళు ఒక లైక్ చేయండి ప్లీజ్. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.